బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బాల్క సుమన్తో పాటు మరో ముగ్గురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో బంద్ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన కూడళ్లలో దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అటు పోలీసులు మాత్రం బంద్ పేరిట బలవంతపు చర్యలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బాల్క సుమన్తో పాటు ముగ్గురు అరెస్టు జరిగింది. 14 రోజులు రిమాండ్ విధించారు. ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏదైతే కేతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు చైర్మన్, ఉప చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అయితే రెండోసారి జరుగుతున్నటువంటి ఒక చైర్మన్, ఉప చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు వచ్చినటువంటి మంత్రి వివేక్, అలాగే పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఆ ఇద్దరి కాన్వాయ్పై బాల్క సుమన్తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు, స్థానిక బీఆర్ఎస్ నేతలు దాడి చేసినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి ఒక సాక్ష్యాధారంగా పోలీసులు అయితే కేసు పెట్టారు. అయితే A1 గా బాల్క సుమన్, A2 గా మరొక బీఆర్ఎస్ నేతలతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ అయితే విధించినటువంటి ఒక సందర్భం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే ఇక్కడ పార్కింగ్ కోన్ ఉంటుందో, పార్కింగ్ కోన్ తో మంత్రి కాన్వాయ్పై దాడి చేయడంతో మంత్రి వివేక్ యొక్క కార్ అద్దాలు పూర్తిగా పగిలిపోవటము, అలాగే ఒక కానిస్టేబుల్ తో పాటు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా దెబ్బలు తగిలిన సంఘటన జరిగినట్టుగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే వెంటనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్ విధించడం కోసం అతనితో పాటు మరో ముగ్గురు నేతల్ని ఆదిలాబాద్ జిల్లా జైలుకైతే తరలించారు. అయితే నిన్న సాయంత్రం ఇక్కడ ఆదిలాబాద్ వచ్చిన సందర్భంగా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ స్థానిక నేతలు కూడా ప్రభుత్వ నేత అయితే ఇటు కాంగ్రెస్ నేతలు తిన్నట్టు తప్పుపడుతున్నారు. ఇటు ఏదైతే తమకు పూర్తిగా ఒక రకమైన మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఉన్నప్పుడు కూడా కావాలని దక్కించుకునేందుకు మంత్రి వివేక్ కుట్ర చేస్తున్నట్టుగా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అదే కోణంలో తమపై వెంటనే ఇప్పుడు మంత్రి వివేక్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క వాదనను ఖండించాడు. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఎక్స్ ఓటు వినియోగించుకునేందుకు చెన్నూరు వెళ్తున్న కేతనపల్లి వెళ్తున్న సందర్భంలో కావాలనే బీఆర్ఎస్ నేతలు వలజలు సృష్టించి తర్వాత కొల చేసి తమ కాన్వాయ్లపై రాబోయినట్టుగా ఎంపీ, ఎమ్మెల్యే అయితే చెప్తున్నారు. దీన్ని హరీష్ రావు సమర్థించడం ఎంతవరకు సమంజసమని, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి కారుపై అలాగే మంత్రి కాన్వాయ్పై రాళ్లు రువ్వేటటువంటి ఒక సంఘటన, దీన్ని తిరిగి అంటే మద్దతు పలకడం, హరీష్ రావు దానికి మద్దతు పలకడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మంత్రి వ్యక్తించాలని చెప్పారు. అదే నేపథ్యంలో ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆదిలాబాద్ గట్టిగా అయితే సమాచారం అందుతుంది. ఇక్కడ బాల్క ఏదైతే జైల్లో ఉన్నారో ఆ సంఘటన నేపథ్యంలో హరీష్ రావు ఆదిలాబాద్ వచ్చినటువంటి ఒక ఘటన నేపథ్యంలో కూడా ఇక్కడ అంత ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కేతనపల్లి ఘటనలో మాత్రం ఈ ఉప చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పట్ల అక్కడ ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. నిన్న ఇటు బీఆర్ఎస్ నేతలు అలాగే వీరితో పంచుకున్నటువంటి ఒక సిపిఐ నేతలు ఇద్దరైతే అక్కడ కేతనపల్లి బంద్కి అయితే పిలుపునిచ్చినటువంటి ఒక సందర్భం. నిన్న కేతనపల్లి కూడా బంద్ అయితే జరిగింది. ఇక ఓవరాల్ గా ఆ సంఘటన తర్వాత అక్కడైతే ప్రశాంత వాతావరణం, పోలీసుల నిర్బంధంలో అయితే కేతనపల్లి ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ నేత అరెస్ట్ ఇక్కడ ఆదిలాబాద్, ఇటు కేతనపల్లి మాత్రం ఒక రకమైన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ నేతల్లో ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. లక్ష్మీనాథ్.
థ్యాంక్ యూ సార్.